ఫోన్ ఇదిగో. సీన్ ఇంకా రాలేదే? వచ్చేస్తాడు బాబాయ్, మీరు భోజనం చేసి పడుకోండి. ఏమడిగా? ఏంటి అంతా అదోలా ఉన్నారు? చాలా ఆలస్యమైంది కదా, ఎదురు చూస్తున్నాం. ఏంటవి? ఇవి మన కేసు తాలూకా పేపర్లు. మీ 10 మంది ఇందులో వేలుముద్రలు పెడితే ఏం రాసింది అందులో? కేసు వెనక్కి తీసుకుని మన చేలనే అగర్వాల్కి అమ్మేస్తున్నట్లుగా. అంటే నా మీద నమ్మకం ఉందిగా. ఏపా, నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? మన చేల, మా చేల. చెప్పరా, ఎంత కమ్ముడిపోయావు? మమ్మల్ని ఎంత కమ్మేశావు? శంకర్ ఏం చేశావు? అసలు ఉన్నాడా? మాట్లాడవయ్యా. ఉన్నాడని చెప్పయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా. బాబాయ్, ఏంటి? ఎవరా నీకు బాబాయ్? పర్సలు పెట్టి పిలవాల్సిన మనుషులరా మీరు కాదు. అసలు అమ్మ బాబు ఉన్నారా మీకు? ఇంకొక మాట మాట్లాడితే పెద్దోళ్ళని కూడా చూడను, నాలుగు చీరేస్తాను. మళ్ళీ నువ్వు ఉండనా? ఏమయ్యా, ఒక మాట్లాడుతాను, నిజం చెప్పండి. మిమ్మల్ని అమ్మేయాలనుకుంటే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేదా? ఈ రోజు దేశం అంతా మీ వైపు ఉంది. ఎవరి వల్ల? ఈయన వల్ల కదా. 10 కోట్లు ఇస్తా అన్నారు. అడ్వాన్స్ గా 15 కోట్లు ఇస్తే వాళ్ళ మొహాన్ని కొట్టొచ్చాడు. ఏ ఆ రోజు వేలు ముద్రలు పెట్టమంటే పెట్టేవాడు కాదా? పెట్టేవాళ్ళ కాదా? మా అన్న కూడా మీలాగే రైతు బిడ్డ. మా నాన్నగారు వ్యవసాయం చేయలేక చనిపోతే పొత్తిళ్ళలో బిడ్డను పెట్టుకొని వాళ్ళ అమ్మగారు సిటీకి వచ్చారు. ఓ కన్స్ట్రక్షన్ లో కూలి పని చేస్తూ ప్రాణాలతో పాటు బిడ్డను కూడా వదిలేసింది. ఈయన చేసిన మొదటి దొంగతనం ఏంటో తెలుసా? అన్నం. అన్నం కోసం దొంగ అయ్యాడు. ఇప్పుడు అన్నం అందరూ పెట్టడం కోసం మనిషి అయ్యాడు. ఏం తెలుసాయా మీ శంకర్కి? ఏడవటం, ఎదిరించడం, అంతేగా. మిమ్మల్ని గెలిపిస్తుంది మా అన్న. అందరినీ నమ్మేస్తామని మీరనుకుంటున్నారు, మిమ్మల్ని మీరే నమ్మడం మానేశారు. అందుకే మీ బతుకులు ఇలా ఏడుస్తున్నాయి, కుక్క బతుకుల్లాగా. తప్పు తప్పు. నేను అబద్ధంలో పెరిగానేమో కానీ నేను అబద్ధాన్ని కాదండి. డబ్బులు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ నాకు మనుషులు దొరికారు. నేనుగా మారటానికి కారణం మీరు. అభిమానాన్ని అమ్ముకునే అంత అవినీతి నాకు రాదండి, నమ్మండి. ఇప్పుడు శంకర్ ప్రమాదంలో ఉన్నాడు. నేను అతన్ని తీసుకురావాలంటే నాకు మీ వేలుముద్దలు కావాలి. ఇవి లేకుండా నేను అక్కడికి వెళ్ళలేను. నిజం చెప్తున్నాను, గెలుస్తారు, మీరే గెలుస్తారు. నేను పెడతాను. మేము కూడా పెడతాం. ఇదిగో, మాకు మా శంకరు కావాలి, మా భూములు కావాలి. ఈ రెండిట్లో ఏది రాకపోయినా మేము ప్రాణాలతో ఉంటాం. నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. రెండవ రోజుకు చేరిన నీళ్ల కష్టాలు. హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలకి ఫుల్ డిమాండ్. మూలన పడేసిన పాత బిందెలను బయటకు తీసి అపార్ట్మెంట్లపై విరుచుకు పడుతున్నారు నగరవాసులు. Hey, we may be poor, but educated. మైండ్ యువర్ టాంగ్. 3వ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి. నీటి కోసం లూటీలు, దోపిడీ. 20 రూపాయల వాటర్ బాటిల్ ని బ్లాక్ లో 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సిచ్యువేషన్ మీద సిటీ జనాల స్పందన విందాం. ఆ పల్లెటూరు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాకు సంబంధం ఏంటండి? మమ్మల్ని దిహరా చేస్తున్నారు. అన్యాయం జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇలా పల్లెటూరు వదిలేసి మా పైపులో కూర్చుంటేలా? ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయో విందాం. బిందెలు పట్టుకుని 10 మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ కష్టం ఏదో మీకు తెలియాలే. వ్యవసాయానికి నీళ్ళు లేక కదయ్యా ఉన్న ఊరుదులు పెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయినా ఆటో నడుపుకుంటుంది.
హలో లక్ష్మి. నిజంగా చాలా మంచి ఐడియా వేశావు. మొత్తం మీడియా అంతా మన మీదే ఫోకస్ పెట్టింది. నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో. థ్యాంక్ యూ. మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నీ వెనకాలే ఉంటా. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ. నీళ్లాపిన వాళ్ళందరూ నీరూరు గ్రామానికి చెందిన రైతులుగా గుర్తించారు. వీళ్లంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్లాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా నగరవాసులు వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. దీని మీద పోలీసులు రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు. ఆ తర్వాత అందరి గుండెల్లో ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి. ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్ధపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా జనమే పోరాడతారు. సరే అన్న. This is the first time total corporate owners of India have assembled at one place. మన మధ్య బిజినెస్ పోటీ ఉండొచ్చు, కానీ ఒక కామన్ ఎనిమీ వస్తే మనమంతా ఒక్కటవ్వాలి. కార్పొరేట్ని ఎదిరించే వాళ్ళని మనం తొక్కేయాలి. దీన్ని సీరియస్గా తీసుకోకపోతే రేపు ప్రతి ఊరివాడు ఎదురొస్తాడు. నాకు షాంపూ ఫ్యాక్టరీ ఉంది. ఒక బాటిల్ ఎగ్ షాంపూ తయారు చేయడానికి 45 గుడ్లు కావాలి. వీధుల్లో ఉండే బికారి పిల్లలందరూ గుడ్లు తినాలని ఆశపడితే హౌ కుడ్ వి మేక్ షాంపూ? హీస్ కరెక్ట్. ఈ కేసులో ఎంఎన్సీ వెనకడుగు వేస్తే అది మనందరికీ ప్రాబ్లమే. నా 12 కంపెనీల మీద 33 కేసులున్నాయి. ఇది ఇలాగే వదిలేస్తే రేపు నా కంపెనీలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్రెస్ మీట్ అనేది జరగకూడదు. అస్సాం నుండి నేను రౌడీలను రప్పించాను. శంకర్ ప్రెస్ మీట్కి రాగానే వాడిని వేసేస్తారు. యా, దే విల్ ఫినిష్ హిమ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. ఈ కేసులో గెలుపు నాదే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఏ యా క్యూ లేకే ఆయే హో? పహలే వో జాయే వా చలేంగే. చలో ఒకసారి సీఏ గారిని కలిసి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. థ్యాంక్ యూ సార్. కలకత్తా జైలు నుంచి తప్పించుకున్న ఫ్రాడ్ ఇదంతా చేసింది. అవును సార్. పద మా ఎస్పీ గారిని కలుద్దాం. వాట్? నువ్వు కరెక్ట్గా చూసావా? అవును సార్, బాగా చూశాను. అతను శంకరే. ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కారులో ఎక్కించుకుని ఎస్పీ గారి ఆఫీస్కి తీసుకెళ్లారు. పైప్ లైన్లో ఉన్నవాడు ఎప్పుడు బయటకు వచ్చాడు? వాడెందుకు ఈ టైంలో ఇన్స్పెక్టర్తో వెళ్తున్నాడు? ఏదో పెద్ద ప్లాన్ వేశాడు. హలో సార్. ఏమైంది? ఇద్దరు బతికే ఉన్నారు సార్. ఆ సిఐని చంపేసి శంకర్ని ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. Sir, fingerprints are being tallied. Can I send him? Yeah. You can go. అయ్యా నా ఎడ్ల బండి వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా నా నాగలు తీసుకోకండి అయ్యా. అది నా బతుకు తెరువు. ఇంతమంది ఉసులు పోసుకుంటున్నారే, మీరు బాధపడతారా? శంకర్ని వదిలే. నిన్ను పిలిచింది నేను డాక్యుమెంట్స్ తీసుకోవడానికి, నీకు శంకర్ని ఇవ్వడానికి కాదు. నేను వచ్చింది శంకర్ని తీసుకువెళ్ళడానికి, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కాదు.
సీను నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నువ్వు ఇప్పుడు శంకర్ అంటే పేరు కాదు, ఒక ఊరు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. రేపే తీర్పు. వెళ్ళు వెళ్ళు. శంకర్, మన వాళ్ళందరికీ చెప్పు, కత్తిసీరు మాట నిలబెట్టుకున్నాడని. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు. మీడియా ప్రోద్బలంతో ఇండియాకొచ్చిన సాక్ష్యాలు. మీడియాకు కృతజ్ఞతలు చెప్పిన నీరూరు శంకర్, మొత్తం తెలుగు రాష్ట్రాల రైతు కుటుంబాలు, హైకోర్టుకు చేరిన సాక్ష్యాలు. వీళ్ళందరూ ఆ కత్తి సీనుగాడు వస్తాడని వెయిటింగ్ కదా. పాపం వస్తాడంటావా? రాడు, వాడిని ఆల్రెడీ వేసేసి ఉంటారు. ఎందుకన్నా సీన్ అంటే ఎంత కోపం నీకు? నీ మీద కూడా సినిమా తీస్తే తెలుస్తుందిరా. ఏ సినిమా? ఇప్పుడు డీటెయిల్స్ అవసరమా? బాధ నటించు. అన్నా అటు చూడు. ఇప్పుడు నవ్వు నటించు. ఫగులుద్దిరా రే. ఫగులుద్ది కాదు, ఫగులుద్ది. ఫగులుద్దిలేరా. ఇవిగో గ్రహించు. నువ్వు మొదలు పెట్టు, నేను మెయిన్ జరుగుతా. రండిరా. సీను, నువ్వు వచ్చేసావు, చాలా సంతోషం. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం సార్. మీలో నీళ్ళాపింది ఎవరు? నేను సార్. నీళ్ళాపినందుకు నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ నీ స్పీచ్ విన్నాక కన్విన్స్ అయ్యాను. గుడ్. థ్యాంక్ యూ సార్. అగర్వాల్ని చంపింది ఎవరు? నేను సార్. నేను సార్. ఓకే ఓకే, కూల్ 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 కూల్. వ్యక్తులు చంపితే నేరం, వ్యవస్థ చంపితే తిరుగుబాటు. ఈ కేసులో గెలుపు మీదే. సూపర్ సార్. హ్యాపీగా ఉండండి. సీను, ఈ గెలుపు నీది కాదు, రైతుది. మా వాళ్ళు
నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. సరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకోసం ఎదురు చూస్తుంటా. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.